నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. హాట్ టాపిక్ గా గేమ్ చేంజర్ మూవీ వివాదం. మూవీ పరాజయంపై నిర్మాత శిరీష్ హాట్ కామెంట్స్. మండిపడుతున్న మెగా అభిమానులు. కవర్ చేసే ప్రయత్నాల్లో దిల్ రాజు టాలీవుడ్ లో మరోసారి కల్లోలం. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఒకటే హాట్ టాపిక్, అదే గేమ్ చేంజర్ మూవీ. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన శిరీష్, అదే దిల్ రాజు బ్రదర్ చేసిన కమెంట్స్ పై వివాదం రాజుకుంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ శిరీష్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంపై హాట్ కమెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కూడా ఆయన ఇండైరెక్ట్ కమెంట్స్ చేయడం గమనార్హం. సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో తమ జీవితాలు తలకిందులయ్యాయన్నారు శిరీష్. అయితే ఆ సమయంలో హీరో అదే రామ్ చరణ్ వచ్చి సాయం చేశాడా, లేకపోతే దర్శకుడు శంకర్ వచ్చి సాయం చేశాడా? భారీ నష్టం వాటిల్లిందని తెలిసినప్పటికీ కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఫోన్ కూడా చేయలేదన్నారు. పరిస్థితి ఏంటని కూడా ఎవరూ అడగలేదని చెప్పుకొచ్చారు. ఆ టైంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వలన బతికి బయటపడ్డామన్నారు ప్రొడ్యూసర్ శిరీష్. ఎందుకంటే గేమ్ చేంజర్ నష్టాన్ని సుమారు 70% వరకు సంక్రాంతికి వస్తున్న మూవీ కవర్ చేసిందన్నారు. దర్శకుడు అనిల్ రావుపూడి లేకుంటే ఈ రోజు అసలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదన్నారు. తమను తిరిగి నిలబెట్టింది అనిల్ రావుపూడి అని తాను నమ్ముతున్నానన్నారు. శిరీష్ రెడ్డి ఒకవేళ ఆ మూవీనే లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికి కూడా భయంకరంగా ఉందన్నారు ఆయన. మొత్తం జీవితాలను కోల్పోయి రోడ్డున పడేవాళ్లమని చెప్పారు. అయితే దీనికి ఎవరని బాధ్యులు చేయడం లేదన్నారు. తామే ఇష్టపడి సినిమా తీశామని, నష్టపోయింది కూడా తామేనన్నారు. సో ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవడం లేదని చెప్పారు. అలాగే పారితోషికంలో కొంత ఇవ్వాలని తాము ఎవరిని అడగలేదన్నారు. అలాంటి స్థాయికి తాము కానీ తమ సంస్థ కానీ దిగజారిపోలేదని చెప్పారు. ఎందుకంటే సినీ వ్యాపారంలో ఎవరిని నిందించలేమన్నారు. గేమ్ చేంజర్ మూవీ వలన ఎంత నష్టం వచ్చిందన్న విషయం చెప్పుకుంటే బాగోదన్న ఆయన చాలా మొత్తంలో నష్టపోయామని తెలిపారు. అయితే ఏదో రకంగా తమను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్ ను మాత్రం కాపాడుకున్నామని తెలిపారు నిర్మాత శిరీష్. అయితే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని రామ్ చరణ్ తో ఎలాంటి విభేదాలు లేదన్నారు. ఆయనతో ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. అంతేకాదు మరో కథ ఏదైనా వస్తే త్వరలోనే ఆయన వద్దకు వెళ్తామన్నారు. అయితే ఈ సినిమా చేస్తారా లేదా అన్నది ఆయన ఇష్టమని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రజెంట్ తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఆ మూవీకి ప్రమోషన్స్ చేయలేదని, షూటింగ్ కంప్లీట్ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంటున్నారు ఫ్యాన్స్. షూటింగ్ సమయంలోనే సాంగ్ లీక్, రిలీజ్ అయిన మరుసటి రోజే మూవీ హెచ్డి పైరసీ కావడం, ఇవన్నీ కూడా నిర్మాతల వల్ల జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ 3 ఏళ్ల ప్రైమ్ టైమ్ ను వేస్ట్ చేసుకున్నారంటున్న అభిమానులు తిరిగి ఆయనపై నిందలు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శిరీష్ వ్యాఖ్యలపై ఆయన సోదరుడు దిల్ రాజు వివరణ ఇచ్చారు. శిరీష్ తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన కాస్త ఎమోషనల్ అయి అలా మాట్లాడారని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ లో శిరీష్ మాట్లాడారని, అంతేకాని అతని వ్యాఖ్యల వెనక వేరే ఏ ఉద్దేశము లేదని దిల్ రాజు డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంచితే గత కొంతకాలంగా టాలీవుడ్ లో వివాదాలు బయటికి వస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న ఇండస్ట్రీలో ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ అంటూ ఓ కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో ఆ వ్యవహారం మరింత హాట్ ఎక్కింది. దీంతో బడా నిర్మాతలంతా మీడియా ఎదుటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత సినీ పెద్దలంతా ఏపీ సీఎం ను కలవడంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. తాజాగా నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. అయితే ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ లో శిరీష్ రెడ్డి కూడా ఒకరన్న టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు కనిపించగా ఆయన మాత్రం తెర వెనుక ఉంటారన్న వాదన నడుస్తోంది.